అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పంతం నానాజీ అంటండి. ఇతను జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాలపైన చర్చించాలండి. ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అన్నది చాలా చాలా ముఖ్యం. ఒక జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో సంబంధించిన విషయం కాదు. రాష్ట్ర ప్రజలు మొత్తం చూడాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకసారి పంతం నానాజీ అనే ఒక జనసేన ఎమ్మెల్యే ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి, ఇక్కడికి ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకొని ఆనా కొడుకు, ఆడికి దమ్ముంటే కాకినాడ రూరల్లో వచ్చి పోటీ చేయమను, ఆడికి దమ్ముంటే ఆనా కొడుకు అని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. నేను రాష్ట్ర ప్రజలనే ఈ సందర్భంగా అడుగుతున్నాను, ఎవరు గుండాలు, ఎవరిది రౌడీయిజం? వైఎస్ఆర్సీపీ గుండాగాడికే చెప్తున్నాను మన పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆనా కొడుకు, ఈనా కొడుకు అని మాట్లాడుతున్నాడు. వాడు వీడు అంటాడు. ఎటుపోతోందండి ప్రజాస్వామ్యం మన ఆంధ్రప్రదేశ్లో? నేను కరాఖండిగా చెప్పగలనండి, 2009 ముందు వరకు హుందాగా రాజకీయాలు చేసేవాళ్ళు. వైట్ అండ్ వైట్ వేసుకునేవాళ్ళు, లేకపోతే పంచకట్టులో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. ప్రతి విమర్శలు చేసుకునేవాళ్ళు, కానీ హుందాగా ఉండేది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక బస్తీలో, తెలంగాణలోని హైదరాబాద్లోని ఒక బస్తీలో అక్కడ నిల్చొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పంచెలు ఊడదీసి కొడతాను అని ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి ఈ రాజకీయాలన్నవి ఇలా తయారవుతూ వస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడండి ఇటువంటి మాటలు. నేను మళ్ళీ మా పార్టీ కాకపోయినా ఖచ్చితంగా ప్రస్తావించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారి నైజం ఇది కాదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు హుందాగానే చేశారు. అంటే ఇంకా బిహైండ్ ద క్లోజ్ డోర్స్ చాలా పై ఎత్తులు వేస్తూ ఉంటారు, లేకపోతే నక్క తెలివితేటలు ఉపయోగిస్తుంటారు, అవి పార్ట్ ఆఫ్ రాజకీయం అంటారు, లేకపోతే పచ్చ మీడియా వాళ్ళు చాణక్యం అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇట్లా బూతులు ఇవన్నీ మాట్లాడేవాడు కాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు, అసలు మాట్లాడేవాడు కాదు. 2009 నుంచి ఈ సంస్కృతి అన్నది మొదలైందండి. పవన్ కళ్యాణే దీనికి ఆద్యుడు. ఏదేదో మాట్లాడతాడు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఒక్కటి కూడా లేదండి. ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ విపరీత పోకడ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడం మీరు చూశారండి? రారా నా కొడక, చెప్పు తీసుకొని కొడతా, కిందేసి కొడతా, మిందేసి కొడతా, ఒంగోబెట్టి కొడతా, లేపి కొడతా, పడుకొని లేపి పడుకోబెట్టి కొడతా, తొక్కి నారదీస్తా, చెండాలు ఒలుస్తా, బెల్ట్ తీసుకొని కొడతా, మీ ఇంటికి వస్తా, నీ గొంతు పట్టుకుంటా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మాట్లాడారండి? ఇప్పుడు పంతం నానాజీ అనే ఒక జనసేన ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు మేము ఏం రియాక్ట్ అవ్వాలి? రాష్ట్ర ప్రజలనే నేను అడుగుతున్నాను, మేము ఏం రియాక్ట్ అవ్వాలి? రెచ్చగొట్టేది ఎవరు? రెచ్చగొట్టి మాట్లాడేది ఎవరు? ఇప్పుడు మేము మాట్లాడామనుకోండి, ఎలా తీసుకెళ్తారు? వైఎస్ఆర్సీపీ గుండాలు, వైఎస్ఆర్సీపీ రౌడీలు అని మాట్లాడతారు. మేము ఏదైనా మాట్లాడామా? ఇప్పుడు వేరే వాళ్ళ గురించి వదిలేయండి. నేను ఏ రోజైనా ఆ నా కొడుకు, ఈ నా కొడుకు, రారా నా కొడక, అది ఇదని నేను ఏ రోజైనా మాట్లాడానండి? నేను మాట్లాడానా? మేము గుండాలము, వాళ్ళు మంచి వ్యక్తులు, వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు. చూడండి ఎలా తయారవుతున్నారో చూడండి. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారండి, మీరు చూశారో లేదో. ఏం చేస్తున్నారు మీరంతా, ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఏం చేస్తున్నారు అని ఆ రోజు కాకినాడ మీటింగ్లో మాట్లాడాడు. అంటే ఏంటి, నేను ఒక్కనే మాట్లాడాలో వచ్చేసి మీరు రెచ్చిపోండి అది ఇదని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నాడు. దాని పర్యవసానమే ఇది. నేను ఇందాక వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు మా నాయకుడు కొన్ని విషయాల్ని రాజకీయాలకు వాడుకోకూడదు, సుగాలి ప్రీతి విషయాన్ని రాజకీయాలకు వాడుకోకూడదని వారు ఆలోచిస్తారు. మేము వారి అడుగుజాడలో నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు తొక్కి నారదీస్తా, గూండాగాడు అది ఇదని మాట్లాడతారు. వాళ్ళ ఎమ్మెల్యే వచ్చేసి నా కొడక అది ఇదని చెప్పేసి
ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడతారు. ఇది ప్రజాస్వామ్యం అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడడానికి నిమిషం పని అండి. నేను మాట్లాడడానికి నిమిషం పని వాళ్ళలాగా. ఇంకా వాళ్ళే అంటారు నువ్వు ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బూతులు మాట్లాడినా, ఏం మాట్లాడినా వాళ్ళు ఏం చేసుకోలేరు. ఎందుకంటే నేను ఇండియాలో లేను. వాళ్ళే అంటారు కదా, అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, నీకు దమ్ముంటే మాట్లాడు, ధైర్యం. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి దమ్ము ధైర్యం కాదు కావాల్సింది, మంచితనం, నాగరికత కావాలి. మంచితనం అనేది ఉండాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ మనం మాట్లాడాలి. ఆనా కొడుకు, వాడు వీడు అని ఒక మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడడం ప్రజాస్వామ్యంలో తగునా అండి? మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను పంతం నానాజీని నేను కూడా మాట్లాడచ్చు. ఎంతసేపు అండి మాట్లాడడానికి? ఎంతసేపు? కానీ ఒక మాట నిలిచిపోతుంది. మన క్యారెక్టర్ని అది డిఫైన్ చేస్తుంది. మనం ఎలా మాట్లాడాలి, మనం మాట్లాడడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది. పైగా అతను ఒక ఎమ్మెల్యే. నేను ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా ఒకటే చెప్తానండి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం కూడా ఆలోచించండి. ఏదో పవన్ కళ్యాణ్ నిన్న మిమ్మల్ని రెచ్చగొట్టాడు, మిమ్మల్ని మాట్లాడమన్నాడు కదా అని చెప్పేసి మీరు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. రాష్ట్ర ప్రజల్నే ఒక్కసారి గమనించమని అడుగుతున్నాం. పంతం నానాజీ అనే వ్యక్తి ఈరోజు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆనా కొడుకు, ఈనా కొడుకు, వాడు వీడు, దమ్ముందా ఇవన్నీ మాట్లాడారు. ఇది కరెక్టా కాదా? దానికి మేము ఎక్కడ కూడా మేము చెడ్డగా మాట్లాడము. నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు. కానీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదండి. మీరు ఆలోచన చేయండి, ఎవరు గూండాలు, ఎవరు సైకోలు, ఎవరిది నేర ప్రవృత్తి, ఎవరిది ఇటువంటి మనస్తత్వం అన్నది మీరు ఆలోచించేయండి. రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాను. ఆవేశాలు అందరికీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఏ ఒక్కరినైనా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కానీ, పవన్ కళ్యాణ్ మనుషులు మాట్లాడినట్టు కానీ మాట్లాడారా? నేను అడుగుతున్నాను. నేను ఏ రోజైనా జనసేన కార్యకర్తని కానీ, లేకపోతే నేను తెలుగుదేశం కార్యకర్తని కానీ నా కొడుకు, ఈ నా కొడుకు, రారా నా కొడక, అది ఇదని నేను మాట్లాడాను. బికాజ్ మేము మా నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్నాం. పంతం నానాజీ వాళ్ళ నాయకుడు అడుగుజాడల్లో నడుస్తున్నారు. తేడాను మీరే గమనించండి. ఎంతసేపు మాట్లాడడం? ఇప్పుడు నన్ను తిడుతూ డబ్బులకు అమ్ముడుపోయి వేరే వాళ్ళతో చేతులు కలిపి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీడియా ముసుగులో. నేను వాళ్ళని కూడా నేను తిట్టలేదు. నేను తిట్టానా? మిమ్మల్ని అడుగుతున్నాను. నేను తిట్టానా? నేను మా నాయకుడు అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. నేను గర్వంగా చెప్పగలను. ఇప్పుడు డిసైడ్ చేయాల్సింది రాష్ట్ర ప్రజలు. ఎవరిది గుండాగిరి, ఎవరిది రౌడీయిజము, ఎవరిది ఇటువంటి నీచ సంస్కృతి. పవన్ కళ్యాణ్ గారు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి మీ వాళ్ళని. మేము కూడా మాట్లాడగలం, మాకు నోరుంది. కానీ మీకు మాకు తేడా ఉండాలి. ఒక చదువుకున్న వ్యక్తికి, ఒక సంస్కారం ఉన్న వ్యక్తికి, లేని వాళ్లకు తేడా ఉండాలి. కాబట్టి మేము సంయమనం పాటిస్తూ మేము మాట్లాడట్లేదు. మీ వాళ్ళని ఒళ్ళు అదుపులో పెట్టుకోమని చెప్పండి. నోరు జాగ్రత్తగా ఉంచుకోమనండి దయచేసి.